ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా వక్రీకరణ చెప్తున్నారు. మీరు చేస్తున్న ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ మీద అధ్యక్ష 13 అంశాల్లో 6 గ్యారంటీల్లో 13 అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతుందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం. ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన 21 మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారి యొక్క కుటుంబం జీవనం సాగించడానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ప్లీజ్. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ రైతులకు చనిపోయారు అన్నటువంటి తప్ప ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అలా ఇది మంచిది కాదు సమాజానికి. దయచేసి వాళ్ళు 10 సంవత్సరాలు అన్నప్పుడు ఆర్టీసీ 10 లక్షలు నేను చెప్తే అధ్యక్ష ముందు 60 రోజులు సమయం ఇస్తే పట్టించుకోలే, పిఆర్సీలు ఇయ్యలే, బాండ్స్ ఇచ్చారు, అవి ఇయ్యలే. ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు. కరీంనగర్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. ఆర్మూర్ల శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి. ఆర్టీసీ రక్షణ మా బాధ్యత. 10 ఏళ్ళు ఎన్నడూ కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే. 4 ఏళ్ళు ఎండీ పెట్టుకున్నారు, 4 ఏళ్ళు మెయింటెనెన్స్ పెట్టుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిన అధ్యక్ష. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్టీసీ సంస్కరణ, అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం, నూతన బస్సులు, అదేవిధంగా మహిళలకు పరిష్కరిస్తే మాకు ఎందుకో అర్థమవుతలేదు. ఆ మహిళ మా అక్క చెల్లెళ్ళు గౌరవ శాసనసభ్యులన వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా. మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు. ఆటోలను రెచ్చగొడతా ఉన్నారు. ఏంది ఆటోలకు గిరాకీ మేము ఎక్కడ తెప్పదీసినాం? ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది. దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది. దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళని ఆటోలు ఎక్కిరు అధ్యక్ష. ఆటోలు ఎక్కి బెంచ్ కారు నేను చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తా ఉన్నాం. ఇది మంచిది కాదని మాట మనం చేస్తా ఉన్నాం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు దయచేసి ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నాం. అధ్యక్ష మరి మన మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కూడా ఇక్కడ మహిళలను మేము సపోర్ట్ చేస్తున్న మహిళలకు అంటున్నారు అధ్యక్ష. మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది, మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి. మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకోటి అధ్యక్ష, ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది. ఒక నిమిషం అధ్యక్ష, చనిపోయినటువంటి ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలు మహిళలు బాధ్యత వహిస్తారు, వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వారికి మీరు ఇచ్చేటువంటి 1200 సరిపోదు, నెలకు 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవ్వండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. చనిపోయిన కుటుంబాలకు మరి 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇంకొకటి ఏంటంటే
మీరు మహిళలుగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మహిళకు మహాలక్ష్మి అని పథకం తీసుకుని రావడం జరిగింది. దాంట్లో 3 ఉన్నాయి. వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు 2500 రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వాలి. 500 గ్యాస్తో పాటు మరి అది కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. ఇదే యాదగుట్ట అభివృద్ధి పేరు మీద 500 మంది పొట్టను కొట్టినటువంటి వీళ్ళు ఇలా ఈ మహిళల గురించి కానీ ఆటో కార్మికుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అభివృద్ధి పేరు మీద 500 మంది అయితే అందులో 15 మంది కుటుంబాలు చనిపోయిన అధ్యక్ష. ఇవాళ 3 సంవత్సరాల నుంచి కనీసం ఉపాధి లేక రోడ్ల మీద అడుగుతుంటారు అధ్యక్ష. అదే గౌరవ మా ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఆటో కార్మికులకు లేవనెత్తితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు. మళ్ళీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 11 తారీఖున మన ప్రభుత్వం కొండపైకి ఆటోలు అనుమతించింది అధ్యక్ష. ఇవాళ 1000 కోట్లతోటి కొండ అభివృద్ధి చేసింది అధ్యక్ష. ఇవాళ గౌరవ మంత్రి కొండ సురేఖ గారి చొరవతోటి పైన డార్మెంట్ రాళ్ళు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇవాళ మన ప్రభుత్వం వసతి కల్పిస్తుంది అధ్యక్ష. మరి ఇన్ని 1000 కోట్ల అభివృద్ధి అని మొత్తం దండుకున్నారు. అక్కడ ఒక వైట్గా పెట్టి వీళ్ళు అడ్డాగా చేసి ఉన్న నిధులను 50% దోచుకున్నారు అధ్యక్ష. యారుటను ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాకనే మా అక్కయ్య ఆధ్వర్యంలో ప్రక్షాళన చేసినాం. ఇలా వచ్చే అక్కడ ఉన్నటువంటి పంతులకు కూడా ఏ రకంగా సౌకర్యాలు అధ్యక్ష. నిజంగా పేరుకే యారుటను అడ్డాగా మార్చుకొని వైటీగా ద్వారా 50% నిధులు కల్వకుంట్ల కవితకు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జగదీష్ రెడ్డికి పోయినాయి తప్ప ఎవరు పోరు అధ్యక్ష. ఇవాళ యారుట పూర్తిగా అద్మాన పరిస్థితిలో ఉంది. ఇలా మనం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి యాదాద్రి మళ్ళా పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, మీరు మంత్రులకు వివేక్ గారు వివేకానంద గారు వివేకానంద వెళ్ళకు రావద్దండి. వెళ్ళకు రావద్దు ప్లీజ్ 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 ప్లీజ్. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, ఇవాళ మేము 1 నిమిషం 5 నిమిషాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. మీరు వాళ్ళందరికీ కూడా ఒకరో మేము చెప్పదలుచుకుని చెప్పిన తర్వాత మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్తారు. సబ్మిషన్ సార్ ప్రశాంత్ రెడ్డి గారు సబ్మిషన్ వేరే ఏం డిబేట్ కానీ సార్ గౌరవ సభ్యులు ఐలయ్య గారు విప్ గారు సభలో లేని వ్యక్తి మీద పేరు తీసుకొని ఆరోపణలు చేసినారు. దయచేసి ఇది సభ నియమాలకు ఇది విరుద్ధం. దయచేసి అది రికార్డు నుంచి అది తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా పరిశీలించి తొలగిస్తాం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, వ్యవసాయ రంగం అందులో ఏం ప్రస్తావించలేదు. ఆ వ్యవసాయ రంగం నుంచి మీరు ఏదైతే ప్రకటించినరో డిక్లరేషన్ ఇచ్చినరో మీ యొక్క 420 అదేవిధంగా ఈ 13 కూడా ప్రకటించినరో వాటిలో ఒకవేళ రైతు భరోసా అని మీరు చెప్పుకున్నది లేట్ అయినట్లయితే ఆ రైతు బంధు మొత్తం కూడా సీజన్ కంటే ముందే కూడా ఇంతకుముందు 11 సార్లు 11 విడతలు 70 లక్షల మంది రైతులకు 75,000 కోట్లు వేసినాం గత ప్రభుత్వం. ఇవాళ మీరు దాన్ని ఒక సీనియర్ మొత్తం కూడా డైలీ సీరియల్ లాగా సాగదీస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మొత్తం కూడా రైతు బంధు నిధులు వేసి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా ఇందులోనే మీరు మెన్షన్ చేయాల్సి ఉండే ప్రసంగంలో గవర్నర్ ప్రసంగంలో ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్పేసి యాసంగిని కూడా మోసంగి చేయకుండా ఈ యాసంగి కన్నా ఖచ్చితంగా 500 మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని దయచేసి ఇవ్వాల్సిందిగా ప్రసంగంలో రేపు బడ్జెట్లో కూడా దాన్ని ఖచ్చితంగా పెట్టాల్సిందిగా కూడా మీకు కోరుతున్నాం. ఇందులోనే బోనస్ మీరు ఇస్తామని చెప్పారు, దాన్నే రేపు పొద్దున యాసంగిలో ఇవ్వాల్సిందని కూడా కోరుతున్నాం. హైదరాబాద్ వైభవం పునరుద్ధరణ చేస్తామని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. హైదరాబాద్ వన్నే తగ్గలేదు, వైభవం తగ్గలేదు. ఇది ఇలా హైదరాబాద్ లివబుల్ సిటీగా ఉంది, లవబుల్ సిటీగా ఉంది, గ్రీన్ సిటీగా ఉంది, హ్యాపెనింగ్ సిటీగా ఉంది, ఖచ్చితంగా హ్యాపీ సిటీగా ఉంది. దాన్ని మీరు కొనసాగిస్తామని చెప్పేసి అంటే సంతోషం. ఇవాళ హైదరాబాద్ మీరేం మాట్లాడుతున్నారు, మేము మాట్లాడితే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీకు ఏమున్నది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా పెంచండి. ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచండి. హైదరాబాద్లో ఇంతకుముందు శాంతి భద్రతలు బాగా ఉన్నాయి, కర్ఫ్యూలు లేవు, ఇబ్బందులు లేవు. కాబట్టి దాన్ని కొనసాగించమని మేము కోరుతున్నాం. దాన్ని ఒకటి మెన్షన్ చేసింది. కానీ మీరు తెలంగాణ ఆర్థిక ప్రగతి గురించి చాలా మీరు చెప్పారు.
తెలంగాణ ఆర్థిక ప్రగతి మీద శ్వేతపత్రం ప్రకటించమని చెప్పారు. ఆ శ్వేతపత్రంలో మీరు చెప్పారు అంతా కూడా డొల్ల ఉందని చెప్పి మేము కూడా చెప్పాం. ఇవాళ ఆర్థిక ప్రగతికి చిహ్నాలైన 3 లేక 4 మొత్తం ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 4 కూడా ఇవాళ 2014లో తెలంగాణ రాష్ట్రం ఎక్కడున్నది, మీకు ఇవాళ ప్రభుత్వం వచ్చే నాటికి ఎట్లా ఉందని చెప్పి దయచేసి గమనించాలి. ఇవాళ ఆనాడు GSDP 4.5 లక్షల కోట్లుంటే ఇవాళ 13.1 లక్షల కోట్లతో మీకు అప్పచెప్పినాం. మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆనాడు 1,12,162 ఉంటే మీకు 3,12,398 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో మీకు అప్పచెప్పినాం దేశంలో నెంబర్ 1 గా. అదేవిధంగా లోన్స్ మీరు అందరు ఆస్తులు అని చెప్పిండ్రు, అందులో కూడా మేము కింది నుంచి ఉన్నాం, పై నుంచి 24వ స్థానంలో ఉన్నాం. ఇది రికార్డుగా చెప్తున్నాం, ఖచ్చితంగా ఉన్నది. అదేవిధంగా పేదరికం కూడా మేము 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు 21.92% ఉంటే ఇవాళ 5.8% వచ్చినాం. ఏది కూడా ఇవన్నీ మా విజయాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇంకా బాగు చేస్తే ఆహ్వానిస్తాం, సహకరిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అందుకే హైదరాబాద్ అక్క ప్రతిదానికి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇండస్ట్రీ గురించి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ తెద్దామని ముఖ్యమంత్రి గారు వచ్చిన వారం 10 రోజుల్లోనే డావోస్ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పోయినరు. MOUలు చేసుకున్నారు. 40,000 కోట్ల రూపాయల నుంచి తీసుకొచ్చామని చెప్పి పేపర్లో చూసినాం. IT మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, పేపర్లో చూసినాం. మేమేం చెప్పినాం అనేది అధ్యక్ష, మేము 2004 నుంచి 2014 నుంచి 23 వరకు మేము తీసుకొచ్చింది మేము చెప్పినాం. భారతదేశంలోనే TS ఐపాస్ అని పెట్టి ఇవాళ సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా దరిదాపుగా 4 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినాం. 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం. మీరు ఇంకా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మేమేమన్నాం, ఇదే డావోస్కి వెళ్ళాలి, పెట్టుబడులు లేవాలి అని చెప్పేసి అంటే ఇక్కడ కూర్చున్న మంత్రులే మాట్లాడిరు. ఆనాడు మంత్రులే మాట్లాడిరు. ఏమన్నారు అధ్యక్ష, డావోస్ పోతున్నారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ డావోస్ పోతున్నారు, ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ విహారాలకు పోతున్నారా, విలాసాలకు పోతున్నారు అన్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది అధ్యక్ష, మేము కూడా ఇలా డావోస్కి వెళ్ళాలని చెప్పేసి. కానీ డావోస్కి పోయి MOU అయినప్పుడు కూడా ఏం చేసిన అధ్యక్ష, అక్కడ 12,000 ఇలా అగ్రిమెంట్ అయిన ఒకటే కంపెనీతోని. నేను ఇలా రాహుల్ గాంధీ గారిని కోట్ చేస్తా ఉన్నా. ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇవాళ మొత్తం కూడా పరిశ్రమలు పెరగాలి, పెట్టుబడులు రావాలి, కానీ క్రానిక్ క్యాపిటలిస్ట్ అనేది రాకూడదు. ఈ భారతదేశంలో క్రానిక్ క్యాపిటలిస్ట్గా ఉన్న ఎవరైతే అదాని ఉన్నారో, అదానికి మొత్తం ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మద్దతుతో చేస్తున్నారు. కాబట్టి క్రానిక్ క్యాపిటలిస్ట్ వద్దు అని చెప్పేసి అంటే రాణి క్యాపిటలిస్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారితోనే అయ్యారు. ఇవాళ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు. 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 12,000 కోట్లు. కానీ ఇవాళ అదాని ఇక్కడికి వచ్చినట్లయితే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది.